హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఉపాధ్యాయులను అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలలు కేటాయించి మరి వారిని జాయినింగ్ చేసుకున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఎంపికైన ఉపాధ్యాయులంతా కూడా అక్టోబర్ 13వ తేదీ నుంచి పాఠశాలల్లో చేరి వారి యొక్క విధులు అనేవి నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ ఒక్క చోట మాత్రం మరి కొత్త గురువులు ఉద్యోగంలో చేరినప్పటికీ వారు ఖాళీగా ఉన్న విషయాన్ని మనం ఈ రోజుటి దినపత్రికలో చూడవచ్చు. మామూలుగా మనకు స్కూల్ అసిస్టెంట్స్ అయితే పాఠశాలలను సెలెక్ట్ చేసుకొని విధుల్లో చేరి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే, కొన్ని ప్రాంతాల్లో క్లస్టర్ లో ఎవరినైతే ఎస్జిటిలను రిపోర్ట్ చేయమని ప్రభుత్వం పేర్కొందో అటువంటి వారు ఇప్పటికీ ఏ పాఠశాల కేటాయింపు లేకుండా క్లస్టర్ లోనే ఉంటూ ఖాళీగా ఉంటూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కొత్త గురువులు ఖాళీగా ఉన్నారు, క్లస్టర్ లో ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించని అధికారులు. ఇటీవల విధుల్లో చేరిన కొంతమంది సెకండరీ గ్రేడ్ టీచర్లు అనగా ఎస్జిటిలు ఖాళీగా ఉన్నారు. వారిని ఎలా సర్దుబాటు చేయాలి, ఏ పాఠశాలకు కేటాయించాలనే అంశంపై సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడమే ఇందుకు కారణం. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన జిల్లాల్లోని 335 మంది ఉపాధ్యాయులకు గాను 333 మంది ఈ నెల 13వ తేదీన విధుల్లో చేరారు. స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకుని కౌన్సిలింగ్ ద్వారా విధుల్లో చేరి బోధన కూడా ప్రారంభించారు. కానీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనగా ఎస్జిటిలను క్లస్టర్ లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. వారు విధుల్లోకి చేరి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పాఠశాలలు కేటాయించలేదు. 10 పాఠశాలలు కలిపి ఒక క్లస్టర్ గా ఉంటుంది. ఒక్కో క్లస్టర్ కు 5 నుంచి 6 ఉపాధ్యాయులను కేటాయించారు. వీరికి కేటాయించకపోవడంతో రోజు క్లస్టర్ కు వచ్చి వెళ్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో కమిషనర్ ఆదేశించినప్పటికీ ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించలేదు. జిల్లాలోని పలు క్లస్టర్లలో ఉపాధ్యాయులు మెడికల్ మెటర్నిటీ సెలవులపై వెళ్లడంతో ఆయా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2025-26లో కొన్ని పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. 21 పాఠశాలలను +2గా మార్పు చేశారు. వీటిలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఖాళీల్లో క్లస్టర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయవచ్చు. ఆ మేరకు గుర్తించి ఎస్జిటిలను పంపించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో చలనం లేదు. అవసరమైన చోట కేటాయించాలి. జిల్లాలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక బోధన సాగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పాఠశాలలకు కొత్త ఎస్జిటిలను కేటాయించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డేవిడ్ లివింగ్స్టన్ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర బాలిక పాఠశాలలకు ఒక్క ఉపాధ్యాయుని కూడా కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. మొత్తానికి అన్ని చోట్ల కొత్త టీచర్లు మరి వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో చేరి విధులు నిర్వర్తిస్తూ ఉంటే, రాజమహేంద్రవరంలో మాత్రం మరి ఇక్కడ కొత్త గురువులు ఖాళీగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్.